శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 26వ అధ్యాయం. రాధాకృష్ణమాయి అసలు పేరు సుందరబాయి షేర్సాగర్. ఆమె 1907లో షిరిడీకి వచ్చి బాబా సేవకు అంకితమైనది. ఆమె షిరిడీ వచ్చుటకు ముందు బాలాజీ నివాస్కర్ అను అతడు షిరిడీలో బాబా నడుచు ప్రదేశములను ద్వారకామయ ముందు భాగమును లిండిబాగ్ను తుడిచి శుభ్రపరిచేవాడు. ఆ తరువాత రాధాకృష్ణమాయి ఈ కార్యక్రమం చేపట్టినది. ఆమె తన శరీరాన్ని, బుద్ధిని, మనసును పూర్తిగా బాబా సేవకి అంకితం చేసిన పుణ్యాత్మురాలు. 1916లో ఆమె మరణించే వరకు సుమారు 9 సంవత్సరాలు ఇతర ఆలోచనలేమీ లేక బాబా సేవలో పునీతురాలైనది. ఈమె మరణానంతరం అబ్దుల్లా అను ముస్లిం భక్తులు ఈ పనులన్నీ చేయుచుండేవాడు. తాజా కోటే పాటిల్ కూడా బాబాకు ఎంతో ప్రేమగా సేవ చేసేవాడు. అతనికి బాబా యందు సహజ ప్రేమ, బాబాకు బట్టలు మార్పించుట, తనకి ఇష్టమైన మంచి మంచి వంటకాలన్నీ బాబా చేత తినిపించుట, రాత్రి పరుండున్నప్పుడు మెత్తని పరుపులను ఒకదాని మీద ఒకటి వేసి ఒత్తుగా బాబాకు పడక సిద్ధం చేయుట, ఇవి తాత్యాచేయి పనుల్లోని ప్రత్యేకతలు. ఈ పనులను తాను చెప్పినట్లుగా బాబా వినకపోతే పంతం పట్టి ఉపవాసం ఉండి అయినా సరే బాబా చేత ఆ పనిని చేయించి తీరేవాడు. అది నిజంగానే సంసార జీవితంలోని మేనమామ మేనలుల సంబంధము అన్నంత అన్యోన్య ప్రేమానురాగాలు వర్షించేవి తాత్యా బాబాల మధ్య. బాబా రోజు విడిచి రోజు చావడిలో నిద్రించేవారు. అక్కడ నిద్రించిన రోజు రాత్రి బాబా వెంకుసాలు ఏవేవో మాటలు మాట్లాడుకుండేవారు. వెంకుసకు ఇచ్చిన మాటల ప్రకారం చావడిలో గల తూర్పు వైపు భాగం వెంకుసకు కేటాయించబడిన ప్రదేశం. సాధారణంగా ఇతరులు ఎవరిని నిద్రించుటకు బాబా అంగీకరించేవారు కాదు. స్త్రీలను అసలు అక్కడికి రానిచ్చేవారు కాదు. పడమటి వైపు భాగం మాత్రమే స్త్రీలను ప్రవేశించి వెంటనే వెళ్ళిపోనట్లు చేసేవారు. బాబా భక్తులు గురువారం ప్రాధాన్యం గల రోజు. గురు సాంప్రదాయానికి ప్రాధాన్యం ఇచ్చి బాబా గురువారం తనకు ప్రీతికరమైన రోజుని చెప్పుటచే ఈ అలవాటును ప్రారంభించును. మొదటి ప్రతి 2 రోజులకు ఒకసారి చావిడి ఉత్సవం జరిగేది. తరువాత వారానికి ఒకసారి గురువారం నాడు మాత్రమే జరిగే ఉత్సవం భక్తులను ఆకర్షించి ఆనంద డోలికల్లో తేలియాడినట్లు, మైమరిచి నాట్యం చేయనట్లు చేసేది. దీని గురించి వివరంగా తెలుసుకున్నాము. ఈ ఉత్సవం రోజు రాత్రి సమయం కాగా భక్తులు మసీదు చేరి ముందు భాగంలో కొంతసేపు భజన చేసేవారు. వీరి వెనక రథము, కుడివైపుగా తులసికోట ఎదురుగా బాబా, ఈ మధ్య భాగంలో భజన జరిగేది. భజనలో పాల్గొన్నవారు సమయంకు ముందుగానే వచ్చి సిద్ధంగా ఉండేవారు. భజనలో అనేక వాయిద్యములు ఉండేవి. ద్వారకామాయి బయట ఖాళీ స్థలంలో దివిటీలు సిద్ధం చేస్తూ ఉండేవారు. మధ్య మధ్యలో కొందరు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అను భక్తితో నినాదములు చేసేవారు. మసీదు చుట్టూ దీపాలు వెలిగించి పైన తోరణములను కట్టేవారు. ఈ ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే తాత్యా బాబా దగ్గరికి వచ్చి బాబా సిద్ధంగా ఉండమని చెప్పి వెళ్ళేవారు. బాబా గుర్రము శ్యామకర్ణను రకరకాల అలంకరణలతో అలంకరించి ఊరేగింపుకు సిద్ధముగా బయట ఉంచేవారు. బాబా చంకలో సటకా పెట్టుకుని పైన ఉత్తరీయమును వేసుకుని చిలుమును పొగాకును తీసుకుని సిద్ధమయ్యేవారు. తాత్యా కొత్త జలతార సాలువాను తెచ్చి బాబాకు కప్పి చంకలో చెయ్యి వేసి బాబాను పైకి లేపేవారు. బాబా మెల్లగా పైకి లేచి మండుతున్న దుని దగ్గరికి వెళ్లి కుడికాలు బట్టన వేలుతో మండుతున్న కట్టెలను ముందుకు తోసి కుడి చేత్తో ఆ వెలుగుతున్న దీపమును ద్వారకమై 4 మూలలు తిరిగి ఏవేవో సైగలు చేసి ఎవరితోనో మాట్లాడుతూ కనిపించేవారు. బహుశా తల్లి ద్వారకమయ్యతో మాట్లాడేవారేమో. ఆ తర్వాత మెల్లగా ద్వారకమయ్యి మెట్లు దిగుతున్నప్పుడు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అనే భక్తి పార్వస్యంతో భక్తులు కేకలు వేసేవారు. బాబాకు ఇరుపక్కల కొందరు చామరులను వీచేవారు. బాబా నడుచు దారి పడవన తెల్లని వస్త్రములు పరిచేవారు. తాత్యా ఎడమ చేతిని, మహాసపతి కుడి చేతిని పట్టుకోగా బాపు సాహెబ్ జోగ్ తలపైన ఎర్రని రంగుగల జలతారు పట్టు గొడుగును పట్టుకునేవాడు. ఊరేగింపులో శ్యామకర్ణ సుందరంగా అలంకరించబడి ముందు ఉండేది. దాని వెనుక భజన పాటలు, కీర్తనలు పాడేవారు. దాని వెనుక వివిధ రకాల వాయిద్యాలు మోత ఆకాశం బదులైనట్లుగా తోచెడిది. ద్వారకామయ నుండి మెల్లగా సాగి 10 నుంచి 15 అడుగుల దూరం రాగానే బాబా దృష్టి ఊర్ధ్వ గదిలో ఉన్నట్లుండేది. ఏవేవో సైకిల్ చేస్తూ ఎవరితోనో మాట్లాడుతున్నట్లుగా ఉండేవాడు. ఎవరో అదృశ్య రూపంలో వారితో సంభాషించున్నట్లుగా ఉండేది. బహుశా గురుదన్, ద్వారకామాయి, వెంకుసలు కూడా ఈ ఊరేగింపులో బాబా వెంట వచ్చేవారేమో. ఎడమ వైపునకు తిరిగి దూరముగా కనిపించు మారుతి మందిరంలో మారుతికి ఏవో సైకిల్ చేసి సంభాషించున్నట్లుగా అనిపించేది. ఊరేగింపు మధ్య భాగంలోకి చేరినప్పటికీ బాబా ముఖ కవలికలు మారిపోయేవి. ఉదయభాను వలె నిండైన రూపంతో స్థిరముగాను ప్రకాశంతోనూ సౌందర్యంతోనూ వెలుగుచుండేవాడు. ఒక్కొక్కప్పుడు భక్తులను గుచ్చిగుచ్చి చూచేవాడు. అటు సమయంలో వారు చూపులు పడిన వారిలో గల భయాలు, బాధలు, రోగాలు, ఆందోళనలు నశించిపోయేవి. నిర్మల ఆనందంతో వారు ఉప్పొంగిపోయేవారు. మహాసపతి ఆ ఆనందం భరించలేక పూనికి వచ్చిన వాని వలె నాట్యం చేసేవాడు. అటు స్థితిలో బాబాను చూసిన తాత్యకు ఆనంద బాష్పములు జలజలా రాలేవి. ఎవరు ఎలా ఉన్నా బాబా శిరచిత్తుడై ఉండేవాడు. దీక్షిత్ పువ్వులను, గులాబ్ పొడిని బాబాపై చల్లుతుండేవాడు. ఈ విధంగా బాబా మెల్లగా నడుస్తూ చావడి ముఖద్వారం వద్దకు చేరగానే బాబాసాహెబ్ జోగ్ వెండి పల్లెంలో బాబా పాదములను కడిగి అర్ఘ్య పాదములను అర్పించి గంధం వేసి ఆరతినిచ్చేవాడు.
బాబాను మెల్లగా లోనికి తీసుకుని వెళ్లి బాలీసుతో అమర్చిన గద్దెపై కూర్చొనిబెట్టేవారు. అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి తాత్యకి ఇచ్చేవారు. తాత్య ఒక పీల్చి బాబాకి ఇచ్చేవారు. బాబా పీల్చి మహల్సాపతికి ఇచ్చేవారు. ఆ తరువాత అక్కడ చేరిన భక్తులు చిలుమును పీల్చేవారు. ఇది ఒక సమభావాన్ని సూచించే సాధారణ ప్రక్రియ. ఈ విధంగా ఉత్సవం పూర్తయిన తర్వాత భక్తులు తమ ఇష్ట ప్రకారం బాబా మెడలో పూలదండలు వేసేవారు. వీటన్నింటిపై బాబాకు ఏమాత్రం వ్యామోహం లేదు. కేవలం భక్తుల మనోభిష్టం ప్రకారం వారి తృప్తి కొరకు మాత్రమే వీటన్నింటినీ చేయుటకు ఒప్పుకునేవారు. ఆఖరికి బాపు సాహెబ్ జోగ్ సర్వలాంఛనాలతో సంపూర్ణ ఆరతిని ఇచ్చిన తర్వాత అందరూ తిరిగి ఇళ్లకు లేక బసకు వెళ్లేవారు. అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత తాత్య కూడా ఇంటికి వెళ్లేటకు సిద్ధమవుటప్పుడు బాబా అతనితో వెళ్ళుము, కానీ రాత్రికి ఒకసారి వచ్చి నన్ను చూచి వెళ్ళుము, నాపై దయచూపమని చెప్పేవాడు. తాత్య అట్లే చేసేవాడు. భక్తులందరూ వెళ్లిన తర్వాత బాబా 50 లేక 60 దుప్పట్లను ఒకదానిపై ఒకటి వేసుకుని దానిపై నిద్రించేవారు. అది యోగ నిద్ర. లోకం దృష్టిలో కనిపించే నిద్ర. వారు యథార్థానికి నిద్రించేవారు కాదు. వారు నిద్రించిన లోకమే నిద్రించును. సాయి భక్తులు ప్రతిరోజు రాత్రి పడున్నప్పుడు మనస్సు విశ్రాంతి పరుచుకుని ఈ చావడి ఉత్సవం ఒకసారి గుర్తు తెచ్చుకుని అందులో వారు కూడా పాల్గొన్నట్లుగా భావన చేసుకుని బాబాకు సన్నిహితులై కలలో సాయిని దర్శించుటకు వీలవుతుంది. ఓం శాంతి శాంతి. 26వ అధ్యాయం సంపూర్ణం.